హాయ్ హలో నమస్తే. నేను మీ నీలకంఠ. మిమిక్రీ కళలో కొత్త కొత్త వాయిస్లు ఇమిటేట్ చేయాలంటే అసలు ఏం చేయాలా? ఒక కొత్త వాయిస్ని మనం ఇమిటేట్ చేయాలి, మన ఖాతాలో వేసుకోవాలంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలి? ఇదే డౌట్ చాలామందికి వస్తుంది. వాయిస్ని చేంజ్ చేయటం, వాయిస్ని మార్చడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పర్టికులర్గా మనం ఒక హీరో వాయిస్ అనుకున్నప్పుడు, ఆ హీరో వాయిస్ని మనం ఇమిటేట్ చేయాలనుకున్నప్పుడు అసలు ఫస్ట్ మనం ఏ స్టెప్ తీసుకోవాలి? ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. అంటే మిమిక్రీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునేవాళ్ళు ఈ వీడియోని స్కిప్ కాకుండా చూసుకుంటే మీకు పాయింట్స్ మీకు అర్థమవుతాయి అన్నమాట. లేదంటే స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు. సరేనా? ఫస్ట్ మీరు ఎవరినైతే ఇమిటేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఒక బాలకృష్ణ గారిని అనుకుందాం. ఓకే, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవరైనా మీ ఇష్టం, ప్రభాస్, ఎవరైనా మీ ఇష్టం, ఎవరైనా పర్లేదు. బాలకృష్ణ గారు అనుకుందాం. బాలకృష్ణ గారి వాయిస్ని మీరు ఫస్ట్ ఇమిటేట్ చేయాలంటే మీరు ఎట్లా చేస్తారు? ముందు అంటే మనకి తెలిసిన డైలాగులు చెప్పేసి మామూలుగా మీరు ఊహించుకుని మామూలుగా ఆ డైలాగులు వస్తాయి కాబట్టి అది చెప్పేసి పురచేతో కొడితే పునర్జన్మ లేకుండా పోతాం, దబిడే ఏమనుకుంటున్నాం రే, ఇట్లా అనేస్తారా? మనం ఎలా వెళ్ళాలంటే ఒక పద్ధతిగా వెళ్ళాలి. ఫస్ట్ బాలయ్య బాబు గారికి పేరు తీసుకొచ్చిన డైలాగ్, ఐడెంటిఫై చేయగలిగేవి ఏవి, బాలకృష్ణ అనగానే ఏది గుర్తొస్తుంది, అవి మనం చూసుకోవాలి. ఇప్పుడు చిరంజీవి గారు అనగానే కూడా ఇంద్ర ఉంది, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, ఇలాంటి కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అలా బాలకృష్ణ గారికి కొన్ని ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ఉంటాయి, అలా ప్రతి హీరోకి కొన్ని ఉంటాయి. ఆ ఫేమస్ డైలాగ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ పక్కన పెట్టుకుని మీరు ఆ డైలాగ్స్ వింటూ ఉండండి. ఆ డైలాగ్స్ ఏ ఎమోషన్లో చెప్తున్నాడు, ఎంత స్పీడ్గా చెప్తున్నాడు, ఎంత టైంలో చెప్పాడు, ఇవన్నీ నోట్ చేసుకోండి. ఫస్ట్ మనం కంగారు పడిపోయి ముందు వాయిస్ చేసేయాలని కాదు. ఫస్ట్ అబ్జర్వేషన్ మనం చేయాల్సిందల్లా ఫస్ట్ అబ్జర్వేషన్. ఏ హీరో వాయిస్ అయినా, ఏ పొలిటికల్ స్టార్ వాయిస్ అయినా సరే, ఫస్ట్ మనం అబ్జర్వేషన్ చేస్తే మనకి చేయగా ఒకరోజు కాదు, మీరు వెంటనే స్టార్ట్ చేయొద్దు. వినండి. ఫస్ట్ రోజు వినండి, రెండో రోజు వినండి, మూడో రోజు వినండి. వింటూ ఉండాలి. బాలకృష్ణ సినిమాలే చూడండి. మీరు ఎవరినైతే ఇమిటేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ సినిమాలు, వాళ్ళ గురించే వింటూ ఉండండి. వాళ్ళ మాటలు వినండి, ఇంటర్వ్యూస్ వినండి, అన్నీ వినండి. అలా వినగా ఏమైందంటే మీకు ఒక రిజిస్టర్ అయిపోద్ది మీ బ్రెయిన్లో. మీరు కళ్ళు మూసుకున్నా కూడా అవే మాటలు వస్తూ ఉంటాయి. మీరు ఇమిటేట్ చేసేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు అవి మీకు హెల్ప్ అవుతాయి. మీరు ఒకవేళ తప్పుగా రేయ్ కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా అన్నారనుకో, అరే మనం బాలకృష్ణ ఇలా కాదు కదా అనేది, ఇంత రాగం దిగిడు కదా, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా రాయ్, ఏమనుకున్నావు రా, ఇట్లా అంటే మీకు అర్థమైపోద్ది. ఆయన ఇంత ఫోర్స్తో చెప్పాడు కదా, మనం సాగదీస్తున్నాం ఏంటి అనేది అర్థమైంది. సో అక్కడ మీకు వాళ్ళ మాడ్యులేషన్ సెట్ అయిపోద్ది. మీ మైండ్లో ఆ ఫ్రీక్వెన్సీ, మీకు అదే ఫ్రీక్వెన్సీలో మీరు మాట్లాడగలుగుతారు. ఇలా ఎవరి వాయిస్ అయినా సరే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని 1కి 100, 1000 ఎన్నిసార్లు కాబట్టి అన్నిసార్లు వినండి. విన్న తర్వాత మీకు ఒకటి సెట్ అయిపోద్ది. ఆ ట్యూన్లో మీరు ట్యూనింగ్ చేయండి. ఫస్ట్ వాయిస్ కూడా రావసర్లా, ఫస్ట్ అదే లెంత్లో మాట్లాడండి. అప్పుడు మీకు ఈజీ అయింది. ఆ తర్వాత ఆటోమేటిక్గా వాయిస్ అనేది మనకి యాడ్ అయింది. కొంచెం చేంజ్ చేసినా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. మీరు అదే లెంత్లో మామూలుగా చెప్పండి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. అది మీరు అదే రాగం తీస్తే మీకు పెద్ద తేడా ఉండదు. కొంచెం చూడు, ఒకవైపే చూడు, రెండో, అట్లా నేను చెప్తున్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లా కనుక మీరు వాళ్ళ మాడ్యులేషన్ కనుక మీరు పట్టుకోగలిగినప్పుడు అది ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే వినండి, బాగా వినండి. ఏ వాయిస్, నేను అంతే, కొత్త వాయిస్లు ఏదైనా చేయాలన్నా కూడా నేను వింటా.
నా అన్వేషణ వాయిస్ చేయాలన్నప్పుడు నేను ఆయన వీడియోస్ అన్నీ చూశాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? ఓరి అమ్మ ఏట్రా బాబు, అసలు ఏది సింగపూర్ అని అంటారు కానీ ఓరి అమ్మ మామూలుగా లేవు గొంట్లు, మామూలుగా ఉన్నాయి ఏంటి? అది మన మామూలు వాళ్ళం ఏంటి? మన ఆటకాలం పోటీకాలం బాబు. మా అమ్మ వచ్చిందిరా బాబు, ఏటే నువ్వు అన్ని పచ్చళ్ళు గెచ్చలు చూసారండి, పచ్చళ్ళు తీసుకొచ్చిన అన్నీ మనం ఎక్కడ తింటామా? ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వస్తున్న ఆరోగ్యాన్ని ఒక్కసారి పాడు చేశాను, కానీ ప్రేమతో తెచ్చింది కదా, ప్రేమ కదా అంటే చూసారా. నేను అది డిక్షన్ మనం పట్టుకుంటే ఈజీగా ఉంటుందండి, ఏ వాయిస్ అయినా సరే. అది ప్రాక్టీస్ చేయండి, మన మైండ్లో వెలుగుతూ ఉండాలి ఏ వాయిస్ ఇమిటేట్ చేస్తున్నాం అని. నేను ఎక్కువ సార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు మైండ్లోకి ఎక్కుతుంది అని. వాయిస్ కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదండి. మనమేమి ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్ బాలకృష్ణలం కాదు, మనం చిరంజీవులం కాదు, మనమేమి ఒకరి గొంతును ఇంకొకరు ఇమిటేట్ చేయడం అంటే మనం యాజ్ ఇట్ ఈజ్గా రావాలని ఏం లేదు. కానీ మ్యాక్సిమం వాళ్ళ మాడ్యులేషన్ను వాళ్ళు ఎక్కువగా ఎట్లా చేస్తారు, ఏం మాట్లాడతారు, ఎలా దగ్గుతారు, ఇలాంటి కొన్ని రిపీటెడ్గా అందరూ గుర్తుపట్టేవి కనుక మనం పట్టుకుంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది ఇవాళ మన మిమిక్రీ లెసన్లో ఒక ఇంపార్టెంట్ లెసన్. ఒక వాయిస్ని మీరు ఎలా ఇమిటేట్ చేస్తారు, ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకుని విని 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 మీ మైండ్లో రిజిస్టర్ అయిన తర్వాత అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, ఆ వాయిస్ వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. బేస్లు అడ్జస్ట్మెంట్లు తర్వాత చూసుకుందాం, ఫస్ట్ అయితే మాడ్యులేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కానీ ఒకటి ఫ్రెండ్స్, నేను మీ అందరిని కోరేది ఏంటంటే లైక్ చేయండి. నా వీడియోని లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి వెళ్తుంది, చాలామంది ఎక్కువ మందికి వెళ్ళిందంటే వీడియో ఇంకా చాలామంది నేర్చుకునే దానికి ఉంటుంది, మేము చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలామంది చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు మిమిక్రీ కళని. ఇది మీకు అనిపించట్లేదా? అరే మనం ఒక గొంతుని ఇమిటేట్ చేసి మన ఫ్రెండ్ సర్కిల్లో మనం చాలా గొప్పగా వాళ్ళతో బేష్ అనిపించుకోవాలని అనిపించట్లేదా మీకు? ఎప్పుడు మనం మనలాగానే ఉంటామా? నలుగురిని మీ లెక్చరర్ని, మీ టీచర్లని, మీ ఇంటి పక్కన అంకుల్స్ని అందరిని ఇమిటేట్ చేయొచ్చు. ఎంత గొప్ప కళ ఇది! ఈ కళ అంటే అందరికీ చాలామందికి ఎంజాయ్ చేస్తారు, వింటారు, కానీ మనం ఎందుకు చేయకూడదు అని ఆలోచించట్లేదు. సో మీ పక్కనున్న మీ ఫ్రెండ్స్లో కూడా మీరు గొప్ప అనిపించుకోవాలంటే కంపల్సరీ మిమిక్రీ నేర్చుకోండి. నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. రాకపోతే ఏంటి కామెంట్స్ పెట్టండి, మీకు నేను ఇంకా చెప్తా పరిష్కారం. నేను ఇంకా వీడియోస్ చేస్తా మీ అందరి కోసం. నన్ను కలవాలన్నా కలవచ్చు. ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే, అమీర్పేట పరిసర ప్రాంతాల్లో వచ్చి ఉన్నారైతే, ఈ దగ్గరలో ఎవరన్నా ఉంటే మిత్రులు ఏంటి నేను కలుస్తాను కూడా. నాకు కామెంట్ పెట్టండి, అన్న మేము ఇక్కడ ఈ ఏరియాలో ఉంటాం, మాకు అమీర్పేట దగ్గరే అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి. కలవండి. ఏది ఊరకనే రాదబ్బా, ఏ కళ ఊరకనే రాదు. నేను ఈ వీడియోస్ అంటే నాకు టైం కుదిరినప్పుడు చేస్తూ ఉంటున్నాను. కానీ మీరు కూడా ఆ ఆసక్తిని చూపించి కలవాలనుకుని వచ్చి కలిస్తే దానికి ఏదన్నా ఒక మార్గం ఉంటుంది. ఏదో ఒక వాయిస్ 2 వాయిస్లు వస్తాయి, చెప్తాను కదా టెక్నిక్. సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి చెప్పండి మంచిని ఎప్పుడు కూడా. ఓకేనా? బాయ్.